మంగళమూర్తి అయిన యేసుక్రీస్తు యొక్క కృప, శాంతి, సమాధానం మీ అందరిపై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క మాట రాయబడి ఉన్నది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఫలాంది చేయి, ఫలాంది చేయబాక, ఫలదాన్ని తిను, ఫలాంది తినబాక అని చాలా మటుకు నిబంధనల గురించి మాట్లాడుతుంది అని అనుకుంటాము. దేవుని వాక్యం చదవమంటే కొన్నిసార్లు భయపడుతుంటాం. ఎందుకంటే ఆ దేవుని వాక్యంలో ఇవి చేయబాక, అవి చేయబాక అని ఎప్పుడు ఉంటుంది. కాబట్టి కొంచెం వాక్యం చదవడానికి కూడా కొంచెం భయపడుతుంటాం. మరి ఈరోజు నేను వాక్యం ఏం చదువుతున్నా అంటే, మీ కొరకు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంకాలం కూడా దేవుని యందు సంతోషంగా ఉండండి. మరి మీరు పనికి వెళ్తున్నారా? సంతోషంగా వెళ్ళండి. పనిలో ఉన్నారా? సంతోషంగా ఉండండి. వ్యాయామం చేస్తున్నారా? సంతోషంగా ఉండండి. ఇంట్లో ఉండి భోజనం సిద్ధపరుస్తున్నారా? సంతోషంగా ఉండండి. చిన్న బిడ్డలతో ఆడుకుంటున్నారా? సంతోషంగా ఉండండి. మీరు ఏం చేస్తున్నప్పుడు కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. అనగా మనం సంతోషంగా ఉండడం దేవునికి చాలా ముఖ్యమైన విషయం. ఆయన చూపుతున్న ప్రేమ, కరుణ, కటాక్షము మనపై ఉన్నది కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ కూడా మీరు సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కానీ చాలాసార్లు మనం ఎల్లప్పుడూ ఏదో కోపంతోనో, కష్టంతోనో, మనసు బాధలతోనో, ఆలోచనతోనో, లేక పనుల ఒత్తిడితోనో మనం ఉంటాం. కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటుంది. మనం సరే నేను ప్రయత్నిస్తాను మీరు అన్నారు అనుకోండి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటే కొన్ని విషయాలు మనకు 2-3 సార్లు చెప్తే కానీ మనకు అర్థమైనట్లు లేవు. ఎందుకంటే సంతోషించడం అనేది అది ఏదో స్వార్థంతో కూడిన పని అనుకుంటున్నాం మనం. కానీ దేవుని వాక్యంలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను కాబట్టి మీరు ఆనందించుడి అని చెప్పి చెప్పబడి ఉన్నది. మీ సహవాసములో సకల జీవనం ఎదుట తెలియనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మనం ఎందుకు సంతోషించాలంటే దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. మనం చేస్తున్న కార్యముల్లో, మన తలంపుల్లో దేవుడు ఉన్నాడు. క్రీస్తు ప్రభు తిరిగి వస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన సహనము, మన ప్రేమ, మన ఆప్యాయత, మన జ్ఞానము, మన ఆనందం కూడా ఇతరులకు మనం చూపించాలి. కాబట్టి సంతోషము లేని వారు మన ఎడల చూసినట్లయితే, అయ్యా ఈ క్రైస్తవులు చాలా సంతోషంగా ఉన్నారే, మరి నేను కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారన్నమాట. దేనిని కూర్చి చింతపడకుడి. మనం అందరం కూడా ఏదో ఒక విషయం గురించి చింతపడుతూనే ఉంటాం. మనకి చింత లేకపోతే పక్కింట్లో వాళ్ళు వచ్చి కొన్ని విషయాలు చెప్పి చింత కలిగిస్తారు. లేదు మనం టీవీని చూసామనుకోండి, టీవీలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. లేదు మనం లోకల్ న్యూస్ పేపర్ తీసుకొని చూసామనుకోండి, దాంట్లో చూస్తుంటే అది చింతగానే ఉంటుంది. ఇక ఏది చింత లేకపోతే చిన్న పిల్లోడో, అబ్బాయో, అమ్మాయి పరిగెత్తి వచ్చేసి అమ్మా నాన్న ఇది ఎట్లా అది ఎట్లా అంటారు. లేదా పక్కిన టైం వచ్చేసి ఇంకో విషయం చెబుతుంది. కాబట్టి దినాల్లో మనకి చింత లేకపోయినా ఎవరో ఒకరు కొంచెం చింతను మన దగ్గర తీసుకొని వస్తారు. ఏది చింత లేదంటే ఇంకొకరు తీసుకొస్తారు. అందుకే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మాట చూడండి, ఒక చక్కని పాట, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేము పురమున అని. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా కేవలము క్రిస్మస్ వచ్చినప్పుడే కాదు, యేసు ప్రభు జన్మించాడు, నేను చింతపడకూడదని మనం అందరం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి దేనిని గూర్చి చింతపడకుడి, అది ఏ విషయమైనా సరే మనం చింతపడకూడదు. మరి చింతపడకపోతే ఏం చేయమంటారంటే, ఇక్కడ అంటాడు, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవుడు తెలియచేయండి అని. అంటే మన జీవితాల్లో కొన్నిసార్లు చింతలు వస్తుంటాయి. మనం ఎంత చింతపడకూడదు, వేదన పడకూడదు, ఈ ఆవేదనలు, ఈ తొందరలు పక్కకు నెట్టేయాలని మనం ప్రయత్నించినప్పుడు కూడా కొన్నిసార్లు అవి మన మీదకి వస్తుంటాయి. కాబట్టి మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరు చెప్పిన మాట బాగానే ఉంది, నేను చింతపడకూడదు అనుకుంటున్నాను, ఎల్లప్పుడూ వాక్యం చెప్పినట్లు ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, మరి చింతలు వచ్చినప్పుడు ఏం చేయమంటారు? ఈ కష్టాలు నా మీద పడ్డప్పుడు ఏం చేయమంటారు? నాకు తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, వీపు నొప్పి వచ్చింది, నాకు నొప్పి లేకపోతే మా ఆయనకి నొప్పి వచ్చింది, లేక మా ఆవిడ గారికి కొంచెం నొప్పి వచ్చింది,
నేనేమనలేదు, కానీ మా అత్తగారు మామగారు నా మీద కోపడిపోయారు, ఇవన్నీ చింత కదండి అంటారు. నిజమే, అవి చింతలే. ఆ చింతలను ఏం చేయాలంటే ఆ ప్రతి చింతను కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. అనగా ఆ బాధలు దేవునికి చెప్పుకోవడం తప్పేమీ లేదు. ముఖ్యంగా దేవునికినే చెప్పుకోవాలి మనం. ఆ చింతలు వచ్చినప్పుడు ఆ విజ్ఞాపన ప్రభు దగ్గర చేస్తాం. ఆ విజ్ఞాపన చేస్తున్నప్పుడు కృతజ్ఞత చూపించమన్నాడు. అనగా యేసుప్రభువా, నువ్వు తప్పక నా ప్రార్థనను ఆలకించి ఈ దుఃఖ బాధను నువ్వు తొలగిస్తావు తండ్రి, ఈ చింతను నువ్వు తొలగిస్తావు, మరి నాకు ప్రభువా నీ కృప చూపు అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము సంతోషంగా ఉంటామో, ఎప్పుడైతే మన సహనాన్ని సకల జనులకు తెలియచేస్తామో, ఎప్పుడైతే మనము ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు, ప్రభు నా ద్వారా ఆయన యొక్క గొప్పతనమును ఆయన ప్రేమను నేను ప్రకటించాలని ప్రభు నన్ను ఉపయోగించుకొని పోతున్నాడు అని మనం గ్రహించినప్పుడు, సరే ఈ దినం నుంచి ఎప్పుడు కూడా ఈ బాధలు చింతలు నా మనసులో ఉంచుకోకుండా నేను ప్రభు దగ్గర తీసుకుని వెళ్తాను. ప్రభు పాదాల వింద్రం చేత నేను దాన్ని అక్కడ వదిలిపెట్టి, ప్రభువా నీ కృప చొప్పున ఈ బాధ ఈ చింతలో ఉండి నాకు విమోచన కలిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తారో వాక్యం ఇలా చెప్తుంది ఏం జరుగుతుంది అని. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని. అంటే ఎప్పుడైతే ఈ దుఃఖాలను చూసారా, ఆ ప్రభు వచ్చేసి ఆ దుఃఖాలని మీద, తర్వాత మీకు వచ్చిన ఆ దుఃఖకరమైన తలంపులను గురించి ఆయన కావలిగా ఉండబోతారనమాట. ప్రభు తన దూతలను పంపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తలంపులు మీకు కీడు కలగకుండా ప్రభు మిమ్మల్ని విమోచిస్తాడు. ఎప్పుడైతే చాలా చింతలు మన హృదయాల్లో ఉంటావో మనం కొంచెం కోప్పడిపోతుంటాం. మరి ఆ కోపం నుండి ప్రభు మనకు విముక్తినిస్తాడు. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు మన ప్రేమపూర్వకంగా మన కుటుంబం ఉన్న వారిపైనే మనం కొంచెం అలిగిపోతాం, కోపాలు ఉంచుకుంటాం, మనసులోనే ఉంచుకుంటాము. కొన్నిసార్లు మనసులో ఉన్నది మాట ద్వారా ఇతరులకు వస్తుంది. అనగా ఎప్పుడు కోపంలో చెప్పవలసిన అవసరం లేకపోయినా కూడా కొన్నిసార్లు కోపంతో మనం మాట్లాడుతుంటాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు యేసు ప్రభువు మీ హృదయములకు తలంపులకు కావలిగా ఉంటాడు. అనగా మీ హృదయంలో ఆ దుఃఖాన్ని ప్రభు తొలగిస్తాడు. చాలాసార్లు అంటారు చూడండి, ఆ వార్త విన్న తర్వాత ఫలాని వాళ్ళు ఈ మాట అన్నారు నా గురించి, లేక ఈ కార్యం జరిగింది, ఈ కష్టం జరిగింది, ఈ మాట విన్న తర్వాత నా హృదయం పగిలిపోయిందండి, నా గుండె పగిలిపోయిందండి, నా గుండె చాలా కలవరపడిపోయింది అంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువు ఆ కలతలో ఉండి మీకు విముక్తిని కలిగిస్తారు, మీ హృదయాన్ని ఆశీర్వదిస్తాడు. ఏ హృదయం అయితే ఆ కార్యము చేతనో మాట చేతనో సంఘటన చేతనో గాయపడిందో ఆ హృదయాన్ని ప్రభువు తప్పక ఆశీర్వదించి ఆ బాధ నుండి మీకు విముక్తి కలిగిస్తాడు. ఈ సమాధానమూర్తి అటువంటి యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఈ దినం మీకు ఏ కష్టము ఏ తలంపు మీ హృదయంలో ఉన్నప్పటికీ కూడా దివ్యమంగళమూర్తి అయిన క్రీస్తు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మీ హృదయాన్ని మీ తలంపులను దీవించి మీకు సంతోషకరమైన దినాన్ని ఇప్పుడే అనుగ్రహిస్తున్నారు. ఆ ప్రభు ప్రేమ మీ యందు ఎల్లవేళలా ఉండునుగాక.